వైసీపీకి నీతితో, నిజాయితీతో కూడిన కొత్త నాయకుల అవసరం ఏర్పడిందా? ఎందుకు అంటే ఆల్రెడీ అనుభవం ఉన్న నాయకులు, లేదు అంటే గతంలో పదవులు అనుభవించిన నాయకుల్ని ఏదో ఒక కేసుల్లో, ఏదో ఒక రూపంలో వాళ్ళని ఇరికించి, వాళ్ళ నోర్లు నొక్కేసే ప్రయత్నం జరుగుతుంది అనేది. అయితే ఇప్పటివరకు ఎలాంటి పదవులు అనుభవించిన వాళ్ళు, ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు, ఇప్పుడు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద, వైసీపీ మీద, రాష్ట్రం మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కనుక ఇప్పుడు వైసీపీలోకి అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళకున్నంత భయం వాళ్ళకు ఉండదు. అలాగని చెప్పి ఇప్పుడు వైసీపీలో అందరూ భయపడుతున్నారని నా ఉద్దేశం కాదు. ఒకప్పుడు వినిపించినంత వాయిస్ ఇప్పుడు వినపడట్లేదు అంటే ఎందుకు వచ్చిన గొడవ, మమ్మల్ని కూడా ఏదో కేసులో ఇరికిస్తారేమో అని మౌనంగా ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా వాయిస్లు వైసీపీలో, చాలా ఫైర్ బ్రాండ్లు సైలెంట్ అయిపోయినాయి. ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే ముందుగా గుర్తొచ్చేది కొడాలి నాని, ఆ తర్వాత టీడీపీ నుంచి చేరిన వల్లభనేని వంశీ, లేదంటే ఆర్కే రోజా, లేదంటే నెల్లూరు అనిల్ కుమారు, ఇలా కొన్ని వాయిస్లు చాలా గట్టిగా ఉండేవి, చాలా గట్టిగా వినిపించేవారు కూడా వాళ్ళ వాయిస్. అలాగే పేర్ని నాని, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అలాగని వీళ్ళందరూ వినిపించట్లేదని నేను అనట్లేదు, కానీ అప్పుడు ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు లేరు. పైగా ప్రతిపక్షంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించే కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికార పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపడంలో ఫైర్ బ్రాండ్లు అనేది ప్రతిపక్షానికి చాలా అవసరం. ఇప్పుడు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులే జగన్ మీద ఏ తరహా వ్యాఖ్యలు చేశారు ఫైర్ బ్రాండ్లుగా ఉండి. పట్టాభి అప్పట్లో ఆయన జాతీయ అధికార ప్రతినిధిగా ఉండి ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారనే కదా అప్పట్లో ఆయన మీద కేసులు పెట్టారు. అంటే ఓకే, ఆయన మాటలు, కేసులు ఇవన్నీ పక్కన పెడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారు టీడీపీ నాయకులు అనేదే నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అలాగే ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కాదు, మాజీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కూడా కాదు, అధికార ప్రతినిధులుగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున వైసీపీని, అధికారంలో ఉన్న వైసీపీని ఏ స్థాయిలో విమర్శించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏదో ఒక పదవుల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు అలాగ ఫైర్ బ్రాండ్గా, అంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టలేని పరిస్థితి. అలాగే గతంలో ప్రజాప్రతినిధులుగా చేయకుండా ఉండుంటే, ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో చేయకుండా ఉండుంటే వాళ్ళు ఎవరికి భయపడరు. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు, మేము నిజాయితీగా ఉన్నాం, పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడుతాం అనే ఫీలింగ్తో ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక భయం. అలాగని చెప్పి ఇప్పుడు ఉన్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే గట్టిగానే పోరాడుతున్నారు. కాకపోతే వాళ్ళకి ఎక్కడ లోపల ఏదో ఒక భయం ఏదో టైంలో అయితే ఉండొచ్చు. అందుకే అన్ని విషయాల్లో అలాగే వైసీపీకి ఒక పార్టీ లైన్ ఉంటుంది. అలాగని ఇక్కడ వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు. జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీ ఇష్టం, మీరు ప్రతి దాని మీద మాట్లాడండి అంటే చెలరైపోతారు, అందులో నో డౌట్. అలాంటి వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు. కానీ జగన్ మాటకు వాల్యూ ఇస్తారు, జగన్ గీసిన గీత దాటరు, జగన్కి తెలియకుండా ఏ వ్యాఖ్య చేయరు. అందుకే కాస్తంత ఆలోచిస్తున్నారేమో మేబీ. కానీ వైసీపీ తరపున, అలాగే జగన్ తరపున, అలాగే ప్రజల తరపున, అలాగే ప్రతిపక్ష పాత్రలో కీలక పాత్ర పోషించాలి, కాస్తంత ఫైర్గా యాక్టివ్గా ఉండే నాయకులు కనుక వైసీపీకి ఇప్పుడు దొరికితే ఈ 4 ఏళ్లలో చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనేది. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారట. కొత్త వారినని కాదు, కాస్తంత రాజకీయాల మీద పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను, అలాగే ప్రజలకు ఇస్తారన్న హామీల్ని అమలు చేయడంలో దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అనే అంశాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుల కోసం అయితే వైసీపీ చూస్తుందట. అలాంటి వాళ్ళను చేర్చుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు మొదలైంది అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం.